దేవుడు అంటాడు, ఎవరు మీ తోడు ఉండాలో నేను నిర్ణయిస్తాను. అందుకే హల్లెలూయా చెప్పంటాడు. హల్లెలూయా చెప్తారు. ఇప్పుడు దేవుడు అంటాడు, నీకు అక్కర్లేనోడు నేను పెట్టను నీ పక్కన. ఈరోజు చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. ఈ మనిషి ఎందుకు నన్ను విడిచిపోయాడు? నేనేం తప్పు చేశా? నేనేం మోసం చేశా? నేనేం అన్యాయం చేశాను నన్ను విడిచిపోయారు? నేను మంచి కదా కోరాను. దేవుడు అంటాడు, ఆ మనిషిలో నీకు పని లేదు. ఎందుకంటే ఆ మనిషి నీ వాడు కాదు, నీకు తగిన వ్యక్తి కాదు, నీ పక్కన నిలబడి పోరాడే వ్యక్తి కాదు, నీకు ద్రోహం చేసే వ్యక్తి ఏమో, నీకు అన్యాయం చేసే వ్యక్తి ఏమో. దేవుడు అంటున్నాడు, నేను తుడిచివేసేస్తాను. నేను పరీక్ష పెట్టి నీ జీవితంలో ఎవరెవరు అక్కర్లేదో వాడిని తీసివేసేస్తాను. అందుకని మన దేవుని స్తుతించాలండి. కొంతమంది మనుషులు మన జీవితాన్ని విడిచిపోతారు. విడిచిపోయినప్పుడు మనం స్తుతించాల్సిన అవసరం ఏంటి తెలుసా? దేవా, చెత్తని తీసావు అందరం. ఎందుకంటే నీ అనుమతి లేకుండా ఏ మేలైంది నా జీవితం నుంచి పోదు. నీ అనుమతి లేనిది ఏ మంచి వ్యక్తి సహాయకుడు నా జీవితం నుంచి పోవడం. నువ్వు కోరిన వ్యక్తి ప్రతి ఒక్కరు నా జీవితంలో ఉంటారు. నీ చింతనలో లేని వారు మాత్రం పోతారు. అది నీవే చేస్తున్నావు. నీకే వందనాలు.